What is the strongest animal in the forest? Elephant. What is the tallest animal in the forest? Giraffe. What is the wisest animal? The fox. What is the fastest animal? Leopard. But none of these animals are called as king of forest. None. Only a lion is called. Why? Why lion is called as a king of the forest? Any idea? I'll tell you in a minute. లయన్కి కొన్ని స్పెసిఫిక్ గుణాలు ఉన్నాయి, మీకు తెలుసు అనుకుంటాను. ఐ వాంట్ యూ ఆల్ టు బి లైక్ లయన్స్. దిస్ ఈజ్ వాట్ వివేకానంద సైడ్. యూ ఆల్ షుడ్ బి లైక్ లయన్స్. వాట్ ఈస్ ద థింగ్? క్యారెక్టర్స్ ఆఫ్ ఎ లయన్. మొట్టమొదట లయన్కు ఉన్న క్వాలిటీ తెలుసుకోవాలి. భూషలుగావు మర్చులకు భూరి మయంగద తరహారముల్ భూషిత కేశపాశ మృదు పుష్ప జలాభిషేకముల్ భూషలుగావు పురుషుని భూషితు చేయు. ఇదే గనక తెలుసుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ యూ బికమ్ అ లయన్, ప్రొవైడెడ్ యూ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ కమ్యూనికేషన్స్, ఎవ్రీథింగ్. వాట్ ఎల్స్ ఈజ్ ద లయన్ క్వాలిటీ? దట్ మీన్స్ మీరు అడగచ్చు, ఏమంటే సింహం ఏమైనా మాట్లాడుతుందా? కాదు, సింహం మాట్లాడే భాష తన నడక, అంటే కాన్ఫిడెన్స్. రెండవది ఏమిటి? ఏ విధమైనటువంటి క్వాలిటీస్ లయన్లో ఉన్నాయంటే, దానికి ఎంత ఆకలేస్తున్నా సరే, ప్రాణభయర్థమైన సంత్రాసమదేవ కుంభ పిసితగ్రహాలాలస శిలసగ్రహాగ్రేసర భాసమానమగు కేసరి జీర్ణతృణంబు మేయునే. భర్తృహరి అంటాడు, ఎంత తన డొక్కలు ఎండుకుపోతున్నా, ఆకలి విపరీతంగా వేస్తున్నా, శుష్కించుకుపోతున్నా లయన్ మాత్రం గడ్డి తినదు. మనిషి ఒక్కడే అడ్డమైన గడ్డి తింటాడు. దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ టుడే. ఫర్ ది సేక్ ఆఫ్ మనీ, ఎనీథింగ్ ద పీపుల్ గో టు ది డౌన్. రెండు చేతులు ఆడితే ఒక్క పొట్ట నిండదురా నాయన. తరతరాలకి డబ్బులు కావాలి. తరతరాలకి డబ్బులు అంటే ఏమిటంటే, ఒక్కటే మాట చెప్తాను, మనుషులు ఆ సంబంధ బాంధవ్యాలు మీరు ఏ దృష్టిలో ఎంతవరకు లోతుగా చూస్తారో తెలియదు, కానీ ఇది ప్రస్తుతం అంత లోతుగా మనం వెళ్ళొద్దు. ఒక్క మాట చెప్తాను. ఒక బాగా సంపాదిస్తున్న చార్టెడ్ అకౌంటెంటు ఆఖరి శ్వాసలో ఉన్నట్టు, ఆఖరి నిమిషంలో భార్యను పిలిచాట. భార్య తన ఫ్రెండ్తో పాటు పక్కకు వచ్చిందిట. భార్యతో అన్నట్ట, నేను చాలా సంపాదించాను కదా చార్టెడ్ అకౌంటెంట్ని, నా చేతిలో చెయ్యేసి చెప్పు, నన్ను శవపేటికలో పెట్టినప్పుడు నేను ఆర్జించిన డబ్బంతా ఆ పెట్టెలో పెట్టి దాంతో సీల్ చేయండి, నేను పైకి వెళ్తే నాకు అవసరం అవుతుంది కదా అన్నట్టు. సరే, మొత్తం చేతిలో చెయ్యేమన్నట్టు. ఆ పక్కన ఆవిడ ఫ్రెండ్ కూడా నుంచొని ఉందట. ఈవిడ చేతిలో చెయ్యేసింది. ఆయన మెల్లగా కళ్ళు మూశాడు. పెట్టె తయారు చేశారు, లోపల దింపారు. ఫ్రెండ్ అడిగింది కదా, ఆయన చేతిలో చేసావు, డబ్బేదే అందట. అరే నువ్వు చూడలేదా, ఒక కవర్ ఉంది అన్నట్టు. ఏమిటా కవర్ అని? ఈ డబ్బుకి తాలూకు చెక్కు రాసి పెట్టాను, ఆయన అక్కడికి వెళ్ళి చెక్కుని ఎన్కాష్ చేసుకోమన్నాడు. అర్థమైందా? డబ్బు ఉన్నప్పుడు చివరికి ఏమవుతుందంటే, నువ్వు ఎవరైతే నీకు దగ్గర అనుకుంటున్నావో నిజంగా దగ్గరని వాళ్ళు దూరం అవుతారు. మీకు తెలుసో తెలీదో, ఒక్కసారి శరీరంలోంచి ఆ వాయువు వెళ్ళిపోయిందంటే ఏదీ లేదు. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యాభిభ్యతి తస్మిన్ కాయే. మీరు మా హాస్పిటల్కి రండి, చూపిస్తాను నేను మీకు. ఒక్కసారి ఇందులోంచి వాయువు వెళ్ళిపోయిందా, శరీరం కాస్త శవం అయిపోయిందా, భార్య కూడా అంటుంది తీసుకెళ్ళి తగలేయండి అని. మీరు నమ్మినా నమ్మకపోయినా డబ్బు వ్యామోహం అంత పెట్టుకోకండి. డబ్బు కావాలి, డబ్బు అవసరం ఉంది, కానీ డబ్బే జీవిత లక్ష్యం కాదు.